ఓం నమో నారాయణాయ. మనం ఇప్పుడు సిద్ధయోగులు అందించిన సిద్ధ వైద్యం గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యాన్ని ఒక శక్తివంతమైన వైద్య విధానంగా గుర్తిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్తో సహా చాలామంది ఉత్తర భారతీయులకు సిద్ధ వైద్యం గురించి దాదాపుగా తెలియదనే చెప్పాలి. దాదాపు 11,000 సంవత్సరాల క్రితం మడగాస్కర్, ఆస్ట్రేలియా, శ్రీలంక భూభాగాలను కలుపుతూ ఒక విశాలమైన భూభాగం ఉండేది. ఈ భూభాగం కుమారి ఖండం, ఈనాటి తమిళనాడులో అనుసంధించబడి ఉండేది. ఆ సమయంలో ఈ భూభాగం అంతా సిద్ధయోగుల సంచారంతో తరించింది. అయితే 11,000 సంవత్సరాల క్రితం ఒక రోజున ఒక భయంకరమైన జలప్రళయం సంభవించి ఆ భూభాగం అంతా మునిగిపోయింది. ఆ విశాలమైన భూభాగాన్నే తమిళనాడు కుమారీఖండం అని పిలుస్తారు. పాశ్చాత్యులు ఈ భూభాగాన్ని లెమూరియా అనే పిలవడం జరిగింది. నీటిలో మునిగిపోయిన కుమారీఖండంకు సంబంధించిన సంపూర్ణ వివరాలను ఇదే పుస్తకంలో ఇంకొక అధ్యాయంలో చదువుకుందాం. తమిళ భాషను మరియు వ్యాకరణాన్ని సృష్టించిన మహాత్ముడిగా గుర్తించబడిన అగస్త్య మహర్షి ఆధ్వర్యంలో 2 సంగమాలు జరిగాయి. సంగమం అంటే అనేక మంది మహాపండితులు సభ అని అర్థం. ప్రాచీన తమిళనాడులో ఇలాంటి సంగమాలు అనేకం జరిగాయి. ప్రస్తుత శ్రీలంక భూభాగానికి దక్షిణంగా ఉన్న కుమారీఖండం అన్న ప్రదేశంలో ఈ 2 సంగమాలు జరిగినాయని చెబుతున్నారు. సిద్ధయోగులలో అతి శక్తివంతుడిగా పేర్కొనబడిన భోగర్ ప్రాచీన తమిళనాడులోని ఒక కంసాలి కులంలో జన్మించాడు. ఈయన ఆనాటి యోగి అయిన కళంగి వద్ద గురు దీక్ష తీసుకున్నాడు. అనేక శాస్త్రాల్లో అపారమైన పాండిత్యం గురించి ఈ భోగర్ అప్పుడప్పుడు చైనా దేశానికి వెళ్ళి రావడం కోసం విమానాన్ని ఒకదాన్ని తయారు చేశాడని చెప్తారు. ఈ సిద్ధయోగే పళనిలో మురుగర్ యొక్క నవపాషాణ విగ్రహాన్ని రూపొందించాడు. ఈ విగ్రహం అతి శక్తివంతమైన బాంబుల వల్ల కూడా ఏ మాత్రం నాశనం కాదని చెబుతున్నారు. సరే అండి, వచ్చే భాగంలో మిగతా సంగతులు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.